One more thought and I close. మరొక తలంపు చెప్పి ముగిస్తా. In 3rd John, there is a person, Diotrephes. 3వ యోహాను పత్రికలో దియోత్రేఫే అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అదే సంఘములో ప్రధాన వ్యక్తి ఆయన. ఆయన సంఘములో ప్రధానమైన వ్యక్తి. He wanted to have preeminence for himself. తన కొరకై ప్రధానత్వాన్ని కోరుకుంటున్న వ్యక్తి దియోత్రేఫే. That's how all our troubles come in our సంఘం. మన సంఘాల్లో కూడా సమస్యలు ఇందుకే ఇలాంటి వారి గురించే వస్తాయి. Instead of giving the Lord preeminence, ప్రభువుకి ప్రాధాన్యత ఇచ్చేదానికి బదులు we are seeking after preeminence. మనకే ప్రధానత్వం కావాలని కోరుకుంటూ ఉంటాం. 1st John, 3rd John, యోహాను రాసిన 3వ పత్రిక, 3rd John, 3వ పత్రిక, verse 9, 9వ వచనము. పలకండి, చెప్పండి. నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసితిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రేఫే మమ్మును అంగీకరించుట లేదు. వద్దు, కాబట్టి వద్దు వద్దంటాడు. 10వ వచనము. వాడు మమ్మును గూర్చి చెడ్డ మాటలు వదరుచు అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొన మనస్సు గల వారిని ఆటంకపరుచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. This is happening in our assemblies in Andhra. I don't know about Godavari. గోదావరి గురించి నాకు అంతా తెలియకపోవచ్చు, కానీ ఆంధ్ర ప్రాంతంలో ఈ ప్రాంతాల్లో ఈ సంగతులు జరుగుతున్నాయి. Men and seeking preeminence in the church. సంఘాల్లో మేమే ప్రధానత్వము ప్రధానులు అని కోరుకునే మనుషుల ద్వారా వచ్చే సమస్యలు. బాధ్యత గలవారు, or elders, or servants, or helpers. అక్కడ మరి బాధ్యత గలవారిగా, పెద్దలుగా, సహాయకులుగా ఉండేటువంటి వారు. Diotrephes means దియోత్రేఫే అంటే nourished by Jupiter. అక్కడ రాయబడింది ఏంటంటే బృహస్పతి ద్వారా పోషించబడేవాడు. Jupiter is mentioned in Acts chapter 19. అపోస్తల కార్యాలు 19వ అధ్యాయములో ఈ బృహస్పతి గురించి రాయబడింది ఒక గ్రహం. The temple of Diana and the images they made all came from Jupiter. ఆ వారు చేసినటువంటి అర్తెమి దేవి యొక్క దేవాలయము, తర్వాత వారు చేసిన విగ్రహాలన్నీ కూడా ఈ బృహస్పతి యొక్క ప్రోద్బలం ద్వారా వచ్చాయి. Acts chapter 19. అపోస్తల కార్యాలు 19 verse 35. 35వ వచనము. పలకండి, చెప్పండి. అర్తెమి మహాదేవికిని ద్యుపతి యొద్ద నుండి పడిన మూర్తికిని పాలకురాలై ఉన్నదని తెలియని వాడెవడు. సో పడిన మూర్తి Jupiter fell from Jupiter. కాబట్టి ఇప్పుడు చూస్తే తెలుగులో ద్యుపతి యొద్ద నుండి అంటే బృహస్పతి దగ్గర నుంచి పడిపోయిన మూర్తి విగ్రహము. And Diotrephes means he is nourished by Jupiter. దియోత్రేఫే అంటే అర్థం ఏంటంటే ఈ ద్యుపతి లేదా బృహస్పతి ద్వారా పోషించబడిన వాడు. Because he is nourished by Jupiter, ఈ ద్యుపతి ద్వారా పోషించబడ్డాడు కనుక యేసు ప్రభువుకు ప్రథమ స్థానం ఇయ్యకుండా, యేసుక్రీస్తు వారికి ప్రథమ స్థానం ఇవ్వకుండా సొంత లాభం కోరిక పదవి అండ్ ఎక్సాల్టేషన్ చూసి, కాబట్టి సొంత లాభాన్ని, పదవిని, స్వార్థాన్ని తానే హెచ్చింపబడాలని కోరుకుంటూ he won't receive the brethren, సహోదరుని తాను దర్శించడు, they won't send them with peace, సమాధానంతో వారిని పంపడు. మీరు ఆయన ఎవరిని చేరితే మేము సంఘం ఎందుకు బయలుపెట్టాలి, ఒకవేళ ఆ సహోదరులు గాని మీరు గాని దర్శిస్తే మిమ్మల్ని కూడా వెలివేస్తారంటున్నాడు. This is Diotrephes. ఇది దియోత్రేఫే అంటే. If that comes into the church, సంఘములోనికి దియోత్రేఫే స్వభావం వస్తే సంఘం will be divided. సంఘము మంచి దేవుడు ఉండడే అక్కడ ముక్కలైపోతుంది. Lord, protect me from Diotrephes' spirit and give me grace to give preeminence to Christ, mortifying my mind, mortifying the deeds of the body, beautifying the inner man, unifying my life as one body and glorifying the Lord. ప్రభువా, ఈ దియోత్రేఫే స్వభావం నుంచి నన్ను తప్పించు, సహపాటి వారితో ఏక మనసు దయచేయి, నా మనస్సును దిట్టపరుచుకుని దృఢపరుచుకునేలాగిన నీ పునరుద్ధాన శక్తితో దృఢపరుచుకునేలాగిన సహాయపడు. శరీర సంగతులను నీ మరణ శక్తితో చంపివేసేదానికి సహాయపడు. నన్ను నువ్వు పవిత్రపరిచి అంతరంగ పురుషుని నువ్వు అలంకరించు. అంతేకాదు ఏకత్వము దయచేయి, తద్వారా నిన్ను మహిమపరిచేదానికి సహాయపడు అని కోరుకుందాం. As we part from this convocation, ఈ యొక్క మహాసభల నుంచి వెళ్లిపోయేదానికి ముందే pray with this burden ఇటువంటి భారం కలిగి ప్రార్థిస్తాం. for our believers, assemblies and churches around. మన చుట్టూ ఉండేటువంటి విశ్వాసుల కొరకు, సమాజాల కొరకు, ఆయా సంఘాల్లో ఈ సంగతి చోటు చేసుకునేలాగా ప్రార్థిస్తాం. Christ
firstborn from the dead, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన క్రీస్తు, head of the church, the body. ఆయన శరీరం అనే సంఘానికి ఆయన శిరస్సు అయి ఉన్నాడు. And we, the church of the firstborn. మనమైతే ఆ జ్యేష్ఠుల సంఘానికి చెందిన వారిమి. You find that reference and I close. ఈ వచనం చూసుకుని ముగిస్తా. Hebrews హెబ్రీ chapter 12, 12వ అధ్యాయము verse 23. 23. To the general assembly and the church of the firstborn. హెబ్రీ 12:23లో ఆ పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును. Supposing a person has a child, ఒకవేళ ఎవరికైనా ఒక కుమారుడు ఉంటే, or the mother has got a child, ఒకవేళ తల్లికి ఒక బిడ్డ కలిగితే, and he may be hated by the husband, బహుశా భర్త తనను ద్వేషించవచ్చేమో. but that firstborn must get two portions. అయితే ఏదేమైనప్పుడు కూడా జ్యేష్ఠునికి రెండంతల స్వాస్థ్యం లభిస్తుంది. రెండు లడ్డు ఆయనకి ఎలా ఒక లడ్డు మీకే. కాబట్టి రెండో వాడికి ఒక లడ్డు, మొదటి వాడికి 2 లడ్లు. Oh, don't lose your inheritance. కాబట్టి దేవుడిచ్చే ఈ స్వాస్థ్యాన్ని పోగొట్టుకోకు. Firstborn sons have full inheritance. ఆ జ్యేష్ఠులకు, తొలిచూలుకు పరిపూర్ణమైనటువంటి స్వాస్థ్యం. జ్యేష్ఠుల సంఘం, జ్యేష్ఠుల సంఘం conformed to the image of his own son. తన యొక్క స్వంత కుమారుని యొక్క సారూప్యతలోనికి మార్చబడుతుంది. He is the firstborn among many brethren. Romans 8:29. రోమా 8:29లో అనేక సహోదరులలో తాను జ్యేష్ఠుడు. We are his brethren, మనం ఆయన సహోదరులమి, belonging to the firstborn. ఆ జ్యేష్ఠుల సంఘానికి చెందిన వారిమి. Double portion. రెండంతల భాగము. How many of you want single portion? మీలో ఎంతమంది ఒక భాగం చాలనుకుంటారు? చేతండి. చేతులెత్తన ఒక్క భాగం చాలనుకునే వాళ్ళు ఎంతమంది డబుల్ పోర్షన్? ఎంతమందికి 2 భాగాలు కావాలి? చేతండి. చెప్పండి, 2 చేతులు ఎత్తండి. In eternity, in the new creation, I want double portion in Christ. నిత్యత్వములో, నూతన సృష్టిలో నాకు 2 భాగాలు కావాలి. ఈ సృష్టిలో ఏం దొరకపోయినా కూడా, ఏమి దొరకపోయినా పర్లేదు, కష్టములు వచ్చినా, నష్టములు వచ్చినా నీయే నాయకుడు, ఆయనే నా నాయకుడు, I will follow him. నేను ఆయన వెంబడిస్తా. God help you. దేవుడు ఆ రీతిగా సాయం చేయనుగా. క్రైస్తవ జీవియం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు ప్రజలకు ఎంతో ఆనందం. నా మంచి కాపరి శ్రేష్ఠ స్నేహితుడు